కనకమకామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమకామణిభూషితలింగం. మన ఇంట్లో బంగారపు నగలు కానీ మణులు కానీ మనం ఏమి ధరించినా మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో దేవుడి విగ్రహానికి ఒక్కరోజు అలంకరించి ఆ తర్వాత ధరించండి. ఆ మణి సౌభాగ్యంగా మారుతుంది. రాగానే ఇలా మెడలో వేసేసుకోవడం కాదు. ఇక్కడ ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే పూజా మందిరంలో అది స్త్రీ సంబంధమైన ఆభరణం అయితే అమ్మవారి మెడలో వెయ్యాలి. దుర్గాదేవి అయినా పర్వాలా, సీతాదేవి అయినా పర్వాలా, లక్ష్మీదేవి అయినా పర్వాలా, ఆవిడ మెడలో వెయ్యాలి. పట్టినా పట్టకపోయినా సరే వేసేయాలి. పట్టకపోతే పాదాల దగ్గర పెట్టేయాలి. మంగళసూత్రం కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తొడుక్కుంటారండి స్త్రీలు, భక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా. ఆవిడే కాపాడాలండి, ఎవరు కాపాడతారు? మగవాళ్ళు కూడా ఉంగరం కొనుక్కున్నా సరే ఉంగరం తీసి ముందు అమ్మవారి దగ్గర పెట్టాలి, శివుడి దగ్గర పెట్టాలి, రాముడి దగ్గర పెట్టాలి, కృష్ణుడి దగ్గర పెట్టాలి. ఆయన వేలికి పట్టకపోతే కాలి దగ్గర పెట్టాలి. ఆయన ఈ ఉంగరం నీది అని చెప్పి అన్నాడు తీసుకుని తొడుక్కో. అప్పుడు ఆ ఉంగరం ఈ దిక్కుమాలిన రంగురాళ్ల ఉంగరాల కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దేవుడి మీద నమ్మకంతో పెట్టుకున్న ఉంగరం అది. ఈ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆ పని చేయండి. రంగురాళ్ళకి మోసపోకండి. ఒకడు మొత్తం 10 వేళ్ళకి మొత్తం 30-40 ఉంగరాలు పెట్టండి. అవన్నీ ఏవో వెలవెలబోతూ ఉన్నాయి. ఒక్క ఉంగరం బాగా మెరుస్తుంది, అది పెళ్లినాడు పెట్టిన ఉంగరం. ఇవన్నీ ఎందుకు పెట్టేవరా అన్నట్టు. ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల ఇవన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది అన్నట్టు. అది పెట్టుకోకపోతే ఇవన్నీ బాగానే ఉండేవి, పెళ్ళి అయ్యాక వచ్చేవన్నీ. ఆ పెళ్ళి ఉంగరం ఒకటి పెట్టుకోబట్టి ఈ 40 ఉంగరాలు పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఎన్ని వచ్చాయి ఇవన్నీ? ఈ రంగురాళ్ళ ఉంగరాలు ధరించి మోసపోకండి. టీవీలో ప్రకటనలు చూసి మీరు చేయించుకున్న ఉంగరమే, మీ మామగారు మీకు పెట్టిన ఉంగరమే, మీరు కష్టపడి చేయించుకున్న ఉంగరమే, లేదా పెళ్లి రోజుకి మీ భర్త మీ ఎందు ప్రేమతో చేయించినటువంటి ఉంగరాన్ని ఒక్కసారి అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మ ఇవి పెట్టేసుకోకండి, వెంటనే కక్కుర్తిపడి వెనక్కడ పెట్టండి, ఆవిడ పాదాల దగ్గర పెట్టండి, అమ్మ కాపాడమని అడగండి. ఆ తర్వాత ఆ ఉంగరం తీసుకుని పెట్టుకోండి. అన్ని రకాల శుభాలు జరుగుతాయి, అనుమానం ఏం లేదు. భగవత్ సంకల్పం. ఏది మనం అనుభవించేటువంటి వస్తువుని ముందు భగవంతుడికి అర్పించాలి. అది కూడా లేకపోతే ఎలాగా? కనకమహామణి భూషితలింగం. కనకమహామణులని అక్కడ పడితే శివుడేం ధరించడం ఆయనకి ఎలాగో బూడిదే. వీడు ఇంత ఆభరణాలు పట్టుకొచ్చి నాకు పెట్టాడు, వీడికి ఎప్పటికీ ఆభరణాలకి లోటు ఉండకుండా ఉండుగాక అనుకున్నాయి. ఫణిపతి వేష్టిత శోభితలింగం. అంతటి శివలింగం. శివుడి మెడలో ఎప్పుడూ పాము తిరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ పాము విడిగా ఉంటే భయపడుతుంది మనని, శివుడి మెడలో ఉంటే భయపెట్టదు. అందుకని మన జీవితంలో కూడా భయం అనే పావుని జయించాలి అంటే మన మనస్సులో శివుడు ఉండాలి ఖచ్చితంగా. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షర జపాన్ని మానకుండా ఉంటే సర్పభీతి కూడా మనకి ఉండదు. దక్ష సుయజ్ఞ వినాశనలింగం. దక్షుడు చేసింది చాలా గొప్ప యజ్ఞం. ఇందాకే ఆ కథ అంతా చెప్పుకున్నాను. కానీ అహంకారంతో చేశాడు. యజ్ఞాలు యాగాలు ఎప్పుడూ నిరహంకారంగా చెయ్యాలి. నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. భగవంతుడు చేయిస్తున్నాడు, ఈ చెయ్యి చేస్తోందంటే. దానం ఇచ్చాము అంటే భగవంతుడు ఇచ్చే అవకాశం ఇచ్చాడు, ఈ చెయ్యి ఇస్తోందంతే. అలా చేస్తే యజ్ఞం నిలబడుతుంది. లేకపోతే సొంత మావగారి యజ్ఞాన్ని కూడా విధ్వంసం చేసేసాడు. ఇక్కడ చుట్టరకాలు ఏమి ఉండవు. ఇక్కడ దక్షుడు మరి సొంత మావగారే కదా. అయినా దక్ష సుయజ్ఞ వినాశనలింగం. మావగారు తండ్రి ఇంకో బంధాలు ఏమి ఉండవు. తప్పు ఒప్పు రెండే ఉంటాయి. మనలాంటి వాళ్ళు కాదు దేవతలు. వాళ్ళకి మానవ సంబంధాలన్నీ పట్టవండి. ధర్మం అధర్మం అనేవి ఉంటాయి తప్ప వీడు మావాడు వీడు పరాయివాడు అనే భావన ఉండదు అక్కడ. అందుకని ఏది ధర్మమో అది చేస్తారు. మావగారి విషయమైనా అంతే, పిల్లల విషయమైనా అంతే. అందులో తేడా ఏమి ఉండదు. అందుకని అదే మనం కూడా మానవ సంబంధాల్లో పాటించాలి. ధర్మాధర్మాలకి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ వీడు మా మేనలుడు వాడు మా తోడలుడు అనే మాట రాకూడదు అక్కడ. ధర్మమే ముఖ్యం. అందుకని ఆ ఆలోచన చేయాలి. కుంకుమ చందన లేపితలింగం పంకజగార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమ చందన లేపితలింగం. శివుడు ఏమీ ప్రత్యేకమైన లేపనాలు పోతలు కోరుకోడు. కానీ మనం పూస్తే వద్దని చెప్పడం. అందుకని మన ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ ప్రత్యేకమైన ఉత్సవాల్లో చందనము కుంకుమ మొదలైనవి శివుడికి అర్చన చేయొచ్చు. రోజు ఆయన ఇష్టపడేవి కావు. కానీ భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఏదో వాడికి ఇష్టం కదా వాడు పూస్తున్నాడులే అని పూజించుకుంటాడు. ఒక్కోసారి తల్లిదండ్రులు చూడండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పిల్లలు చెబితే వింటారు. చిన్నపిల్లలు నా కోసం పెట్టుకో నాన్న, నా కోసం పెట్టుకోండి, ఇష్టం లేకపోయినా పెట్టుకుంటారు. మా అమ్మాయి అడిగింది చిన్నపిల్ల, దాని ఇష్టం కోసం పెట్టుకుంటున్నాను.
అది ప్రేమ. భగవంతుడికి మనకి పిల్లల యందు ప్రేమ ఉన్నట్టే భగవంతుడికి మన భక్తులందరి మీద ఉంటుంది. అందుకని మనం కుంకుమ పూసినా, చందనం పూసినా, కనక మహామణులు పెట్టినా హాయిగా పెట్టించుకుంటాడు ఆయన. ఎందుకంటే మనం ప్రేమతో పెడుతున్నాం, కానీ ఆయనకి అది అక్కర్లేదు. కుంకుమ చందన లేపిత లింగం పంకజకార సుశోభిత లింగం. అర్చన పూర్తి అయిన తర్వాత పద్మాలు అక్కడ పెడితే మరింత అందంగా ఉంటుంది శివలింగం. అది కూడా 1, 2, 3 అంతకుమించి పెట్టకూడదు. చెరువులో తామరపూలన్నీ కోసి పట్టుకొచ్చేకూడదు, చెరువును పాడు చేయడం. అందుకని 1, 2 పువ్వులు పెడితే ఆ మధ్యలో శివలింగం ఎంత అందంగా ఉంటుందండి. మన ఇంట్లో పూజామందిరంలో విగ్రహాలను ఎప్పుడూ కడగాలి, తుడవాలి, దానికి శంకలు పెట్టుకుని మానేయకండి. ఎప్పుడు దుమ్ము కనపడితే అప్పుడు తుడిచేయి, వీలైతే కడిగే, శుభ్రంగా కడిగేయాలి, శుభ్రంగా తుడిచేయాలి. ఆ దేవుడు విగ్రహాన్ని చూస్తే మన దుఃఖాలన్నీ పోయినంత ఆనందంగా ఉండాలి. మంగళప్రదంగా లేకపోతే ఆనందంగా ఎలా ఉంటామండి? ముందు మనుషుల మధ్యలో అనుబంధాలు బాగుండాలన్నా భార్యాభర్త శుభ్రంగా స్నానం చేసి పౌడర్ రాసుకుని హాయిగా కూర్చుని ఉండాలి. ఇంట్లో కూర్చున్న మహారాజులో ఉండాలంతే, ఎలాగా మా ఆయన అన్నట్టుగా ఉండాలంతే మహారాజులాగా. ఆడది కూర్చుంది అంటే అమ్మవారు కూర్చున్నట్టే ఉండాలి అక్కడ. అబ్బా ఈవిడ ఉండగా నాకేమిటండి లక్ష్మీదేవి సాక్షాత్తు అనుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రంగా స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, వీలైనంత తక్కువ అలంకారాలైనా చేసుకోవడం, సుఖంగా ఉంటే, శుభ్రంగా ఉంటే ఆనందంగా కూడా ఉంటాం. ఒళ్ళే బాగుండకపోతే ఇంకా లోపల మనస్సు ఎలా బాగుంటుంది? అంటే శరీరాన్ని ముందు కాపాడుకోవాలి. భగవంతుడు అలాగే చేస్తున్నాడు. పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం. ఈ రకంగా పద్మాలతోటి, కుంకుమతోటి, చందనంతో భగవంతుడిని కనుక అర్చిస్తూ, కుంకుమలాగే కాంతివంతంగా మన మనస్సు ఉండేలాగా, కుంకుమలాగే పరిమళంగా మన చందనంలాగే పరిమళభరితంగా మన మనస్సు ఉండేలాగా, పంకజంలాగే మృదువుగా స్నిగ్ధంగా మెరిసిపోతూ మన మనస్సు ఉండేలాగా చూసుకుంటే అప్పుడు సంచిత పాప వినాశన లింగం. ఎన్నో జన్మల నుంచి కూడబెట్టి ఎప్పుడు పోతాయో మనకి తెలియకుండా ఉన్న పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి. పాపాలకి పుణ్యాలకి దేనికి అంత భయపడవలసిన అవసరంలా. పాపాలకి భయపడక్కల్లా, పుణ్యాలకి తాపత్రయపడక్కల్లా. రెండూ మనస్సులో జ్ఞాపకాలే. నీ మనసులో జ్ఞాపకాలు లేవు అంటే ఏది అనుభవించాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞాపకాలు పోవాలి అంటే నిత్యము శివార్చన చెయ్యాలి. అలా చేయడం కోసమే కార్తీక మాసం పెట్టారు ప్రత్యేకంగా. ఏడాదంతా చేయమంటే చేయరని ఈ నెలంతా చేయవయ్యా, ఈ నెలంతా ఉపవాసాలు కూడాను. కనీసం నెలకు 10 రోజులు ఉపవాసం ఉంటాం. ఈ నెలలో ఎంత లేదన్నా 10 రోజులు ఉంటారు. సోమవారాలు 4, పూర్ణిమ 2 ఏకాదశులు, క్షీరాబ్ది ద్వాదశి చాలా ఉన్నాయి మన ప్రాణానికి. ఈ ఉపవాసాలు ఉంటే ఏమవుతుంది? తినకుండా కూడా ఉండడం అలవాటు. నేల మీద పడుకుంటే ఏమవుతుంది? పరుపులు లేకుండా పడుకోవడం అలవాటు అవుతుంది. కార్తీక మాసం జాగ్రత్తగా ఉండాలి అని భార్యలు కాస్త భర్తని వారించి కొంచెం పక్కన పెడితే బ్రహ్మచర్యం కూడా అలవాటు. అందుకోసమే ఈ 10 రోజులు, నవరాత్రులు, దశరాత్రులు, మన పండగల్లో, హిందువుల పండగల్లో నెలంతా పెట్టడం. ఎందుకంటే అభ్యాసం. అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళని చూడండి, 40 రోజుల పాటు వాళ్ళు ఆ ప్రసాదం తింటారు, నేల మీదే పడుకుంటారు, చెప్పులు వేసుకోరు, ఎంత దూరం నడవాలన్నా నడుస్తారు. చన్నీళ్ళలో చచ్చేడు స్నానం చేస్తారు. తెల్లారకట్ట మనం వేడి నీళ్ళు చేయలేకపోతున్నాం అక్కడ, వాళ్ళు చన్నీళ్ళు చేస్తారు. ఇలా 40 రోజులు అలవాటు పడ్డాక ఎలా ఉండాలి మనస్సు? 40 రోజులు ఉన్నవాడిని 40 ఏళ్ళు ఉండలేనా? అలా ఉండాలి. అది దీక్షా రహస్యం. అప్పుడు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అలవాటు అవుతుంది. శాంతం, సహనం అన్నీ అలవాటు అవుతాయి. అయ్యప్ప మన ఒళ్ళో కూర్చుంటాడు, వచ్చి చెప్పాలేంటి వేరే? ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడే ఉంటాడు దేవుడు. అది అలవాటు కావడానికి దీక్ష మనము చెయ్యాలి అలాగే. అందుకని పంకజహార సుశోభిత అంటే సంచిత పాపం. ఎప్పుడైతే నువ్వు మనస్సును పవిత్రంగా మార్చుకున్నావో, సత్కర్మలు చేయడం మొదలుపెట్టావో, పాత పాపకర్మలు ఎందుకు మిగులుతాయండి? ఇప్పుడు పూర్వం ఒక తప్పు చేసిన వాడే ఊళ్ళో ఉన్నాడు అనుకుందామండి, వాడు ఏదో హత్య చేశాడు అనుకుందామండి, జైలు శిక్ష అనుభవించాడండి, ఏదో బయటకు వచ్చాడండి. మనం అనుకుంటాం కొన్నాళ్ళ పాటు కేడి అంటారు. వాడే తర్వాత చాలా మంచి పనులు చేశాడు అనుకోండి పశ్చాత్తాపంతో, మరో 10 ఏళ్ళు పోయాక ఏమంటారండి? ఇంత మంచివాడు ఆ పని ఎలా చేశాడండి అండమే కాదు, వాడు చేసి ఉండడో ఎవరో మోపేసి ఉంటారని కూడా అంటారండి. మంచితనం అంత గొప్పది దయచేసి గమనించాలి. మనం దుర్మార్గ పని చేసినా సరే తర్వాత సన్మార్గం అలవాటు చేసుకుంటే దాన్ని చూసినటువంటి లోకులు ఇంత మంచివాడు అలా ఎందుకు చేస్తారండి, ఎవరో మోపేసి ఉంటారు పాపం అంటే ఆ మాట అతనికి ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. నేను చేశాను నిజంగా, కానీ నేను చేయలేదు అంటున్నారు వాళ్ళు. అంటే ఇంకా చేయకుండా ఉంటే
ఈ మాట చేయలేదనే మాటే ఇంత నాకు ఆనందంగా ఉంటే నిజంగా చేయకుండా ఉంటే ఎంత ఆనందంగా ఉంటాను నేను. అది అతనిలో సరైన పశ్చాత్తాపం రాదా వెంటనే ఆ మంచి పని అంత గొప్పది. అది సంచిత పాపాలను కూడా పోగొడుతుంది. సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం. ఇంద్రుడు, వసంతుడు, కంతుడు, జయంతుడు ఎంతమంది దేవతలైనా ముక్కోటి దేవతలు శివలింగం ముందు మోకరిల్లవలసిందే. అందుకని దేవగణార్చిత సేవితలింగం. ఎలా చెయ్యాలి? ఉట్టినే మొక్కేస్తే కుదరదు. భావై భక్తిభిరేవ చ, మన మనస్సులో నిజమైన భక్తి ఉండాలి. భావైర్భక్తిభిరేవ చ లింగం. గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఎక్కువ చేయడం, రోజు గుడికి వెళ్ళడం, ఇవన్నీ లెక్కలెట్టద్దండి. దయచేసి ప్రదక్షిణం చేయండి, లెక్క పెట్టకండి. ఒక కాగితం తీసుకోవడం, కలం పెట్టుకోవడం, ఇక్కడ తిరుగుతున్నప్పుడల్లా ఒకటి గీసుకుంటే దృష్టి అంతా ఈ ఒకటి మీద ఉంది, దేవుడి మీద లేదు. చివరికి దేవుడు ఎప్పుడో విసుకొచ్చే కాగితం తీసుకుని ఒక 100 గీతలు గీసేస్తాడు. వెళ్ళిపో ఇంటికి, ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు ఎక్కడితో కూర్చున్నావు. ఆకలి వేసినవాడు, ఆవురావురమైన ఆకలి వేసి అన్నం తినేవాడు ఎవడన్నా ముద్దలు లెక్కెడతాడా? ఉయ్యాల్లో పడుకున్న బిడ్డని లేపి ఎగరేసి ఎగరేసి ముద్దు పెట్టుకునే తల్లి ఎప్పుడైనా ముద్దులు లెక్క పెట్టిందా? నా దేశం కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి ఒళ్ళంతా గాయాలు పడి పోరాడుతున్న సైనికుడు ఎప్పుడైనా తనకి అయినటువంటి గాయాలు లెక్క పెట్టాడా? మనం జపం చేస్తూ పూసలు లెక్క పెడతాం ఏంటంటే దరిద్రం. ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణాలు లెక్క పెడతారా? ఈ లెక్క ఏమిటిది అంటే సెంటిమెంట్ పట్టేసింది బాగా. 108 చేయాలి, 109 చేయకూడదా? లేకపోతే 107తో ఆపేయకూడదా? ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చునే దేవుడు కూడా లెక్కలు వేస్తాడు వ్యాపారస్తుల్లాగే. ఓ సమయం పెట్టుకో, అరగంట చేసే వెళ్ళిపో, లెక్కట్టుకో. అరగంట అనుకో, వాచి పెట్టుకో, అలారం మొగ్గానే ఆపే. దానివల్ల మనకు సమయం కూడా కలిసి వస్తుంది. నువ్వు ఎంత చేయగలవు అంతే చేయి. జపం చేయలేమండి, సహస్ర గాయత్రి చేయలేము, 1000 నామాలు 1000 సార్లు చేయలేము, మానేయండి. పావుగంట పెట్టుకోండి, అరగంట పెట్టుకోండి, ఎంత చేయగలిగితే అంత. అరగంటలో ఎంత అయితే అంత చేయండి. అరగంటకి సెల్ ఫోన్ అలారం పెట్టుకోండి, అంతసేపు కట్టేయండి. మళ్ళీ మధ్యలో ఫోన్ మాట్లాడద్దు, అంతసేపు కట్టే అలారం పెట్టుకో. అరగంట అవగానే ఆపి చాలు, నేను ఇంతే చేయగలను, దండం పెట్టు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈ లెక్కలు చూడండి దేవుడు. ప్రత్యేకించిన కోరికలతో చేసే జపాలకే లెక్కలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు అక్కడ షరతు పెట్టావు, దేవుడు షరతు పెడతాడు. అది కామ్యకర్మ వేరు, నిష్కామకర్మ వేరు. కామ్యకర్మ వేరు. అక్కడ యజ్ఞంలో ఏది వాడాలంటే రావాకంటే రావాకు బదులు తుమ్మాకు తెస్తానంటే కుదరదు. అక్కడ ప్రసాదం ఏదంటే అదే లెక్క. ఎందుకంటే నువ్వు ఒక కోరిక కోరావు, నువ్వు షరతులు పెట్టినప్పుడు దేవతలు కూడా షరతులు పెడతారు. నువ్వు ఏ షరతు లేకుండా పరమాత్మ నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు అవకాశం ఉన్నంత వరకు నిన్ను కాపాడుతాను రా అంటాడు. మన అవకాశానికి పరిమితి ఉందండి, పరమశివుడి అవకాశాలకి పరిమితి లేదండి. ఎలాగైనా కాపాడు. మన అవకాశం ఎంత, మనం ఎంత. కానీ ఆయనకి అవకాశం లేదండి, ఆయనకి ఆకాశమే అవకాశం. స్కై ఈజ్ ది లిమిట్. వ్యోమకేశఖ అని పేరు ఆయనకి. ఆయన తాండవం చేస్తూ కేశభాషను జాబితే ఆకాశం అంతా ఆక్రమించింది. ఆయనకి అవకాశం ఏంటంటే ఆకాశం అండి, అంతుందా? ఆయన కూడా ఏమంటాడు మనకు అర్థం కావడానికి, నువ్వు అవకాశం మేరకు చేసావు కదరా, నేను కూడా అవకాశం మేరకు కాపాడుతాను. కానీ అవకాశం ఎంత? ఆకాశం అంతా. అంటే అన్నీ ఇస్తాడు. మనం ఎందుకు అవకాశం పెట్టుకుంటున్నాం? మానవ మాత్రుడు. మనం ఉద్యోగాలు చేసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయండి, పిల్లల్ని పెంచుకోవాలి, పూజా మందిరంలోనే అస్తమానం కూర్చోవాలంటే వీలవుతుందా? దానికి కూడా సులభమైన ఉపాయం ఉంది. ఏం కంగారు పడక్కల, సమయం పెట్టుకోండి. ఈ అరగంట సేపు చేస్తా, అరగంట అలారం మోగ్గానే అక్కడి నుంచి ఇన్ని పని చూసుకో. అలా రోజు అలవాటు పడితే ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒక ఏడాది అయ్యేసరికండి ఇంకో అరగంట చేద్దామనిపిస్తుందండి, మన మనస్సుకే అనిపిస్తుంది. హాయి అక్కడ దొరికిన ఆ జపం చేస్తుంటే, ఏకాంతంగా జపం చేస్తుంటే దొరికిన హాయి ఇంకా భూమండలంలో ఏ సుఖంలోనూ మనకు దొరకదు. వెంటనే మనమే మాట్లాడతాం, అక్కడ ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని చెప్పి వయస్సు దాటి ఉద్యోగ విరమణ, పదవీ విరమణ చేశాక ఇంకా అందులోనే ఉంటామండి. మళ్ళీ ఊరికే సమాజంలో వేలెట్టం ఎందుకు వెళ్ళి ఆ పని ఈ పని అంటూ ఇంట్లో కూర్చోక. ఇది దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం. ఎందుకింత శ్రద్ధగా జపం చెయ్యాలో తర్వాత 3వ చరణంలో చెబుతున్నారు శంకరాచార్య. దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం.
కోటి మంది సూర్యులతో సమానంగా ప్రకాశిస్తాడట శివుడు. అదే శంకరాచార్య శివానందలహరిలో చెబుతారు. ఏకోవ అరిజవంతవక క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవసి అగో ఘనతరం కిదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ అని శివుని రెచ్చగొడతారు. ఆయన శ్లోకాలు అలాగే ఉంటాయి. సూర్యుడితో పోల్చి రెచ్చగొట్టారు శివుణ్ణి. ఏమంటున్నారంటే ఎకోవారిజవ అంతవక సూర్యుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆకాశంలో, ఇద్దరు సూర్యులు లేరు. క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా ఆకాశం నుంచి భూమండలం వరకు ఉండే మొత్తం చీకటిని పోగొడుతున్నాడు. చూసుకొని నీకంటే ఎంత గొప్పవాడో. శివుని రెచ్చగొడుతున్నాడు ఆయన, ఎందుకంటే దాన్ని కాపాడడం లేదని బాధ. అందుకని ఏమంటాడు, ఒక్కడేనయ్యా సూర్యుడు, మీకు 5 ముఖాలు ఉన్నాయి. శివుడు పంచముఖుడు కదా, నీకు మళ్ళీ 5 ముఖాలు లేవు, ఆయనకు ఒకటే ముఖం. అయినా ఏం చేస్తున్నాడు, ఆకాశం నుంచి భూమి వరకు ఉండే చీకటిని మొత్తం పోగొడుతున్నాడు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నట్టు సూర్యుడు. అక్కడి నుంచి ఈ కిరణం ఇక్కడికి చేరడానికి 9 నిమిషాలు కూడా పడ్డం లేదు. మరి ఆ మాత్రం శక్తి నీకు లేదా? అప్పుడే శివుడు రెచ్చిపోతాడు, నన్ను వాడితో పొరుస్తావా అని. ఎందుకంటే ఈయన 3 కళ్ళల్లో ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను అగ్ని, ఉందే సూర్య శశాంక వన్య నయనం. నా ఒంట్లో ఒక కన్ను, వాడితో నన్ను పోలుస్తావా? ఇంతకీ ఏం కావాలో చెప్పమంటాడు. అది చెబుతున్నాడు ఆయన. తత్సర్వం క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభక దినకర కోటి ప్రభాకర లింగం. నువ్వు కోటి సూర్యప్రభా భాసమానుడివి అంటున్నారయ్యా. సూర్యుడి కాంతి నీ నుంచే వచ్చింది అంటున్నారయ్యా. మరి సూర్యుడు మాకు కనబడుతున్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఇంత చీకటి పోగొడుతున్నాడు. పైగా లోచన గోచరోపి భవతి, మా కళ్ళకు కూడా కనపడుతున్నాడు. సూర్యుని చూడొచ్చు కదా, నమస్కారం చేసుకోవచ్చు కదా. సూర్యుని చూస్తే కానీ అన్నం తినని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి మనలో. కొంతమంది పెద్దవాళ్ళు సూర్యుని చూస్తే కానీ అన్నం తినరు. నిజంగా వర్షం వచ్చి సూర్యుడు కనపడేదంటే వాళ్ళకు ఉపవాసమే. ఇప్పటికీ ఉన్నారండి అలాగా. జోక్చ సూర్యం దృశే అని సూర్యుని చూసి దండం పెట్టుకుని అన్నం తింటారు. సూర్యుడు కనపడకపోతే అన్నం తినరు. పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పుడు 90 ఏళ్ళు వచ్చినా సరే తినరు. లేదురా నేను జీవితం అంతా పాటించాల్సిందే అంట. అదో పద్ధతి. భగవంతుడిని చేరుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి ఏ పద్ధతి అయినా మంచిదేనండి. అందుకని ఆయన కనబడుతున్నాడు, ఒక్కడే ఉన్నాడు. నువ్వేమో 5 ముఖాలు వేసుకుని ఉన్నావు. ఆయన మొత్తం చీకటంతా పోగొడుతున్నాడు. కానీ నువ్వు నా మనస్సులో ఉండే చీకటిని పోగొట్టలేకపోతున్నావు, నిన్ను ఏమనాలయ్యా అన్నాడు శంకరాచార్య. తత్సర్వం వ్యపనీయమే. నా మనస్సులో ఈ సంసార బంధాల గురించి, ఈ ధనవాంఛల గురించి, కామవాంఛల గురించి, ఈ పదవీ పీఠాల వాంఛల గురించి ఉండే చీకటి ఉందే, విపరీతమైన కోరిక. ఇది ఎంత దారుణమైందో. కానీ సూర్యుడు పోగొడుతున్నాడు. సూర్యుడి కంటే 1,000,000 రెట్లు కాంతి కలిగిన వాడు నువ్వు పోగొట్టలేకపోతున్నావంటే ఏమంటే నీ తప్పు కాదయ్యా, ఈ దుర్మార్గపు అజ్ఞానం అంత దారుణమైందనమాట. వేద్యక్కిం నభవసి అగో ఘనతరం కీదృగ్భవేన్మత్తమక. నాలో వ్యాపించిన చీకటి ఉందే, ఈ బంధాల మీద గురించిన వ్యాపడం, మా వాళ్ళని కొట్టుకు చచ్చిపోవడం ఉందే, ఈ వ్యామోహం ఎంతది అంటే భగవంతుడు కూడా పోగొట్టలేనంత అజ్ఞానం. అందుకని తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నోభవ. అది పోగొట్టి వెంటనే ప్రసన్నం కూడా కావయ్యా. సూర్యుడు పాటు చేయకపోతే ఎలాగా? విష్ణుమూర్తి కానీ నువ్వు కానీ సూర్యుడి కంటే గొప్పవాళ్ళు అంటారు కదా. మరి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు తక్కువ వాళ్ళ కంటే ఎక్కువ పనులన్నీ చేయాలి కదా. ఆయన చేసిన పాటు కూడా చేయకపోతే ఎలాగా అని భగవంతుడు రెచ్చగొడుతున్నాడు ఆయన. అది దినకర కోటి ప్రభాకర లింగం. ఇలా భగవంతుడితో మాట్లాడాలమ్మా. మన చూసిన వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకున్నా మంచిదే. పూజామందిరంలో కూర్చున్నామంటే ఎదురుగా ఉన్న విగ్రహాలతో మనం మాట్లాడాలి. చూసిన వాళ్ళు ఏమైనా అనుకోని, ఆయనలో ఆయన అనుకోని ఏం పర్వాలా. ఎవరితో మాట్లాడుతున్నామంటే దేవుడితో మాట్లాడుతున్నాం. ఏదో కుటుంబ బంధాలతోనూ మిత్రులతోనూ ఫోన్లో మాట్లాడడానికి గంటలు కాల్స్ పెట్టుకుని వాడు పలక్కపోయినా సరే, అందుబాటులో లేరు అని వచ్చినా సరే మళ్ళీ చేసి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతామే. పూజామందిరంలో కూర్చొని దేవుడితో మాట్లాడలేమంటే విసుగు వచ్చింది, దేవుడి ముందు చూపించండి. కోపం వచ్చింది, దేవుడి ముందు చూపించండి. భయం వేసింది, దేవుడి ముందు చూపించండి అమ్మా. తక్షణం దైవ సాక్షాత్కారం జరుగుతుంది. సామాన్యమైన విషయం కాదు. మన ఆర్తి, మన ఆవేదన. నేను నీ భక్తుడై ఉండి కూడా నేను భయపడుతున్నానయ్యా, నీకే ఇది అవమానం అంటే తక్షణం మన భయాన్ని పోగొడతాడు. నీ భక్తుడై ఉండి కూడా దరిద్రంతో చస్తున్నానయ్యా, డబ్బులు లేక అప్పుల్లో పడి నీకే అవమానం అంటే తక్షణం లక్ష్మీ కటాక్షం వస్తుంది, అనుమానమేంలే. భక్తుడి ఆర్తికి భగవంతుడు తట్టుకోలేడు. ఉయ్యాలలో పిల్లాడు ఏడిస్తే తల్లి తట్టుకోగలదా? అన్ని పనులు మానేసి వెళ్ళిపోతుంది. భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు తట్టుకోలేడు. సమస్త దేవతల్ని వదిలేసి వస్తాడు. గజేంద్ర మోక్షం లెక్క వదిలి రాలేదా అలాగే వస్తాడు.
ఆర్తి ఉండాలి. ఏదో అజీర్తితో ప్రార్థన చేయడం కాదు, తిన్నది అరక్క, ఆర్తితో ప్రార్థన చేయాలి. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళ పద్మం, దాని మీద శివలింగాన్ని కనుక పెట్టినట్టయితే, అష్టదళ పద్మంతో శివుణ్ణి అర్చించినట్టయితే విశేషమైన ఫలితం చెప్పారు. ఇక్కడ అది అర్థం కాదు. శంకరాచార్యాలంటే సామాన్యమైన మాట చెప్పారు. అష్టదళాలంటే అష్టమూర్తులు, పంచభూతాలు. సో పృథివీ తేజో వాయువులు ఆకాశాలు, ఆ పైన సూర్యచంద్రుడు ఇద్దరు, ఆ పైన జీవుడు, ఇవే శివుడు అష్టమూర్తులు. అష్టదళోపరివేష్టిత లింగం, పంచభూతాత్మకమైన శరీరం ఉంది ఇక్కడ. దీంట్లో మళ్ళీ సూర్యుడు కళ్ళల్లో వెలుగు రూపంలో ఉన్నాడు, చంద్రుడు మనస్సు రూపంలో వెలుగుతున్నాడు, జీవుడు రూపంలో ఒక శక్తి ఉంది. ఈ అష్టదళాల్లోనూ శివుణ్ణి పెట్టాలి. అంటే నీ గుండెల్లోనే శివుడు ఉన్నాడు అని భావన చెయ్యాలి. అలా చేస్తే సర్వసముద్భవ కారణలింగం. ఈ సృష్టి అంతా ఏర్పడడానికి అష్టమూర్తులే కారణం, పంచభూతాలు కారణం, సూర్యచంద్రుడు కారణం, జీవుడు కారణం. లేకుండా ఏది ఏర్పడలేదండి. అన్ని జీవులు అంతే. అందుకని అన్నిటికీ అదే మూలం. కాబట్టి అష్టదళాలంటే అష్టమూర్తులుగా భావించు. అష్టమూర్తులు నీ శరీరంలో ఉన్నాయి కాబట్టి గుండెల్లో ఉన్న శివుణ్ణే అర్చన చేయి. అప్పుడు గుడిలో ఉండే శివుడు కూడా అర్థమవుతాడు. అప్పుడు అర్థమైతే ఏం జరుగుతుందండి? అష్టదరిద్ర వినాశనలింగం. అష్ట కష్టాలంటారు, అష్టదరిద్రాలంటారు. ఏమిటో తెలుసా? రుణం యాజ్ఞాచ వైరుధ్యం, రుణం యాజ్ఞాచ వైరుధ్యం, జారచోర దరిద్రత, రోగశ్చ భుక్తశేషశ్చ అష్టకష్టా ప్రకీర్తితా అంట. అప్పు చేసి బతకాల్సి రావడం అదో పెద్ద కష్టం. ఇవాళ అది ఫ్యాషన్ అయిపోయింది. అసలు అప్పు లేని మనిషి లేడు. అవయవాలు లేని మనిషి అయినా ఉన్నాడేమో కానీ అప్పు లేని మనిషి లేడు. నేను ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేకుండా బతుకుతున్నా అంటే వారికి నేను నమస్కారం చేస్తాను. ఎందుకంటే నాకు ఆ దరిద్రం లేదు. ఈఎంఐ అంటే నేను ప్రత్యేకంగా వ్యతిరేకిస్తాను. మా అబ్బాయిలు కూడా ఏమైనా కావాలంటే నేను కొనిస్తాను, మీరు ఈఎంఐ పెట్టకండి అని చెప్పాను. పెట్టకూడదు, అది అలవాటు చేసుకోమని. డబ్బులుంటే కొనుక్కోలేక మానేయాలి. ఇవాళ బాగా సమాజంలో వ్యాపించింది ఏమిటి అంటే ప్రతిదానికి యాపో అప్పు, యాపో అప్పు, తర్వాత వాడు టాపు, మనం ఊపి. ఇక్కడ ఈ అప్పు చేయడం బాగా దుర్లక్షణం అయిపోయింది. అందుకే డబ్బులు లేకుండా వస్తువు ఎలా కొంటే ఉండే? ₹1,00,000 వస్తువు కొనాలా? నీ దగ్గర 5,000 10,000 మించిలేవా? 90,000 అప్పు చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉందా? పైగా నెలసరి వాయిదాలు ఎప్పుడో కట్టుకోవచ్చు. అర్థం లేదండి. ఉద్యోగంలో చేరాం, 50,000 జీతం ఉంది, 3 కోట్ల రూపాయలు ఇల్లు కొంటాడండి 30 ఏళ్ళకి సరిపడా. ఇప్పుడు రోజుకు 30 బళ్ళలు వేసుకోవాలి అప్పు తీర్చాలి. ఒక చచ్చిపోతాడు అన్యాయంగా గుండెపోటు వచ్చి. 30 ఏళ్ళకి సరిపడా అప్పు చేస్తావా? 50,000 జీతం ఉన్నవాడికి 3 కోట్ల ఇల్లు ఎందుకంటే పని లేక? అదింట్లో ఉండలేడా? 5,000 10,000 ఇచ్చి ఉండాలి. నిజంగా 3 కోట్ల ఇల్లే నీకు కొనాలంటే 2 కోట్లు నీ దగ్గర ఉండాలి, క్యాష్ ఉండాలి. లేదా ఉన్న ఆస్తి అమ్మినా 2 కోట్ల పైన రావు. అప్పుడు నువ్వు అప్పు చేయి. 30,000 3 కోట్లు అప్పు చేస్తాడు. 30 ఏళ్ళు పెట్టామంటాడు, నెమ్మదిగా కట్టుకుంటాం. ఈ నెమ్మదిగా 30 ఏళ్ళు నెత్తి మీద తలనొప్పి కాదండి. ఆలోచించండి. యువతరం మొత్తం ఇక్కడే దెబ్బతింటున్నారు, ఆత్మహత్యల పాలవుతున్నారు. పైగా ఏమిటి? ఈ యథ ఉద్యోగాలు శాశ్వతం కాదు. పూర్వం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వచ్చినా సరే చచ్చే వరకు ఉండేది. ఇవాళ సాఫ్ట్వేర్ అంటే బాగా పనిచేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, పని చేయకపోతే పని చేయలేదు కాబట్టి తీసేస్తారు. మొత్తం మీద తీసేయడం ఖాయం. పైగా తీసేయడం కోసం ఒక మేనేజర్ పెడతారు, టీఎం, తీసేసే మేనేజర్. ఎంతమందిని తీసేస్తే అంత ఇంక్రిమెంట్ ఇస్తారు వాడికి. ఎందుకంటే కంపెనీకి నష్టం రాకూడదు. పక్కా వ్యాపారం జరుగుతుందమ్మా. ఎంత మోసపోతున్నాం. వాళ్ళకి మన మీద నమ్మకం లేదు, మనకి వాళ్ళ మీద గౌరవం లేదు. ఏం ఉద్యోగాలండి ఇవి? ఎందుకంటే రైల్వేలో పోర్టల్ ఉద్యోగం నయ్యం. వాడు ఏదో సాయంత్రానికి అంత సంపాదించుకుంటూ ఉంటాడు అక్కడ. ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని మనం అప్పు చేస్తున్నామంటే అమాయకులం కాదు మనం. ఈ జీతం శాశ్వతం, అది ఉద్యోగమే ఉండదే. అప్పుడు ఎప్పు ఎక్కడి నుంచి కడతారో? ఇప్పటికే నెలకు 2 లక్షలు పెట్టేసావు ఈఎంఐ. ఇక్కడ ₹1,00,000 1,50,000 ఉద్యోగం ఉడితే, ఉద్యోగం చేయలేని పరిస్థితి వస్తే అనారోగ్యం రాదండి? తినే తిండి ఏంటండి? మధ్యలో వస్తాడు రూములోంచి, పొద్దున్న 10 రాత్రి 11 వరకు పనిచేస్తాడు. మధ్యలో వచ్చి నిలబడి తింటాడు 2 మెతుకులు. ఇది ఎక్కడ అరుగుతుంది? ఇది మళ్ళీ వెళ్ళిపోగానే ఫోన్ వచ్చింది కాలే పై కాలు వచ్చే వరకు ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ కాలు నిలవదు, కాలు పారిపోతాడు ఎక్కడికి. మరి అప్పుడు ఈ అరగకపోతే అనారోగ్యం. అప్పుడు వెంటనే వైద్యం దగ్గరికి వెళ్ళామనుకో, చేయి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలితే వెయ్యి. ఇవన్నీ ఆలోచించండి. ఎందుకు చెబుతున్నారో? దైవారాధన అంటే నేర్చుకోవలసింది స్తోత్రాలు చదువుకుంటూ కూర్చోవడం కాదు. ఇక్కడ
అష్టదరిద్రాలంటే ఇవేనండి. రుణం, అప్పుడు యాజ్ఞ. ఇంకెవరినో అడుక్కోవచ్చాడు, బావా ఓ 2 లక్షలు సర్దవా, బాబా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు అప్పుల్లో ఉన్నాడు అక్కడ. ఇదే యాచన. ఇక అక్కడి నుంచి పిచ్చి నమ్మకాలన్నీ పెరిగి ఏమిటండి అనగా ఎవడో వస్తాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, గురుడు 3లో ఉన్నాడు, నువ్వు ఇంట్లో ఉండండి, వాడికో 2 లక్షలు ఇచ్చావు, వాడు అప్పులు తీరాయి, నీ అప్పులు పెరిగాయి. శుక్రుడు గురుడు అక్కడే ఉన్నారు. ఇవన్నీ మన బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా వ్యాపారం ఇది. కూర్చుని భగవన్నామస్మరణ చేసి సంతృప్తితో బతికితే అంతకంటే జీవితం ఉందా? సంతృప్తి, స్మరణ, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. సంతృప్తి, స్మరణ, హాయిగా ఉంటారు. అప్పు చేసే పని లేదండి. రుణం, యాజ్ఞాచ, వైరుధ్యం, వాడితో తాగాదా వీడితో తాగాదా గొడవ ఎందుకండి? ఎక్కడదక్కడ వదిలేయాలి విషయాలు. ఓ మాట అంటే వదిలే, ఏం పర్వాలా, దాని గురించి ఓ పెద్ద పెంట చేయక చేస్తే గొడవలు ఎక్కువైపోతాయి. మనం ఊరుకున్నాం అనుకో, వాడు ఇష్టం వాక్కుని 2 రోజులు వాక్కుంటాడు, ఊరుకుంటాడు. మాట్లాడేవనుకో ఏం మాట్లాడినా ఇదోటి అటోటి లాగుతారు. ఇక్కడ ఈ ఫోన్లు పెరిగిపోయి ఇదో చావచ్చింది. ఇక్కడ ప్రతిదానికి ఓ వ్యాఖ్యానం, వాడేదో ఓ బొమ్మ పెడతాడు, దాని పక్కన ఏదో చేస్తాడు. ఇప్పుడు అప్పుల గురించి ఏదో మాట్లాడాను అనుకోండి, ఎవడో రికార్డు చేసాడు అనుకో, గరికిపాటి వారు అప్పుల్లో మునిగిపోయారని పెడతాడు అక్కడ, దాని కింద వీడు కామెంటరీ పెడతాడు. ఇక్కడ ఇవన్నీ పడలేక ఈ రికార్డింగ్ కూడా వద్దని చెప్పాడు. ఏం మాట్లాడినా తప్పే, ఎందుకంటే వీడికి యూట్యూబ్ పెట్టాడు, వీడికి డబ్బులు కావాలి, అందుకు నా జీవితాన్ని బలి చేస్తాడు. వీడు రేటు కక్కుర్తు కోసం, రేటింగ్ కక్కుర్తు కోసం నా జీవితాన్ని బలి చేస్తాడు. మొత్తం ప్రముఖులైన వాళ్ళు అందరం ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ. మొత్తం ఆల్ సెలబ్రిటీస్ మమ్మల్ని అమ్ముకుని చూస్తారని నాకు అర్థం కాదు. అంత దమ్ము ఉంటే నీ ఛానల్లో నీ సరుకేదో నువ్వు పెట్టుకో, నా బొమ్మ ఎలా పెడతావు? అది తప్పదు, చాలా ద్రోహం అది నిజం చెప్పాలంటే. నా అనుమతి లేకుండా నా బొమ్మ ఎలా పెడతావు నువ్వు? మంచికి జంటకి దేనికి పెట్టడానికి వీల్లేదు. అప్పుడే అది నిలబడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్వశక్తి అంటే ఏమి నమ్మకం, ఎవడు బొమ్మ పెట్టుకుని మనం అమ్ముకోవడం ఇక్కడ, ఎవడు మాటలో పెట్టుకుని మనం అమ్ముకోవడం ఇక్కడ. ఈ పరాయి ఆధారణ తగ్గిపోవాలి. అదే యాజ్ఞ దరిద్రత అంటే అర్థం. అది ఈ యాచన, దరిద్రత, ఈ గొడవలు అవి వదిలేయాలి అక్కడికి. అంతేకాదు జార, చోర, దరిద్రత. ఎంత అందమైన భార్య ఉంటుందో, సుఖంగా సంసారం ఉంటుంది, ఎక్కడో ఎవరినో చూస్తాడు, పని లేక దాని వెనకాల పడతాడు. అబ్బే పొరపాటైందిరా, ఆవిడ చేసుకోవాల్సింది. ఆ చేసుకున్న వాడిని అడుగు తెలుస్తుంది వాడు ఎన్ని పడుతున్నాడు. ఒకసారి వాడు ముద్దు దగ్గర మేకెట్టు, నేను చస్తున్నాను నీకెందుకంటాడు. ఈ మధ్య ఇదివరకు ఇది మగవాళ్ళకి చెప్పేవాడు, ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా చెప్పాల్సి వస్తుంది. నమశివాయ. ప్రియుడితో ఒప్పందం, సుపారి, భర్తను లేపేయి. ఎందుకని ఈవిడ అవ్వడం చూసింది ఎక్కడో సినిమా హాల్లో, వాడు నచ్చేసాడు. మొగుడు పనికి మళ్ళీ వాడి కింద కనపడ్డాడు. రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తం బుద్ధి అయిందని, రాజుని చూడకుండా ఉంటే బాగానే ఉండేది. మరి ఇదే మనకి జారసోర అంటే. ఇప్పుడు అంతా మొత్తం ఆడమగ అందరూ తయారయ్యారు. ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే. రోజు పేపర్లో ఇవే హత్యలు, వీటి గురించే హత్య. చోర, అక్కడి నుంచి దొంగతనాలు, మోసాలు, సైబర్ నేరాలని. దొంగతనం కాకపోతే ఏంటండి, కన్నమే అనుకోకండి, కన్న వేయకుండా చేసే మోసాలు చాలా ఉన్నాయి. దరిద్రత, పేదరికం వచ్చి పడింది. దీనికి తోడు రోగశ్చ, రోగం వచ్చి పడింది. ఆ పైన భుక్త శేషశ్చ. హోటల్లో మనం తిండి ఏదో గొప్పదనుకుంటున్నారవి మీరు. ఎక్కడెక్కడో పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి తినగా మిగిలినవి కూడా దాచిపెట్టేసి మనకు పట్టుకొచ్చి పెడుతున్నారని దయచేసి నమ్మకండి ఎవరిని. ఇదే భుక్త శేషశ్చ. ఎంగిలి కూడు, అనేక రకాల నిలవబెట్టిన కూడు. ఇవన్నీ పోవాలి అంటే అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం. చిట్ట చివరిది 8వ శ్లోకం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురువు అంటే బృహస్పతి, సురవరులు అంటే దేవతలు. బృహస్పతి, తార వంటి వారు కూడా, ఇంద్రుడు, శశీదేవి వంటి వారు కూడా వారికి ఆపదలు వచ్చినప్పుడు శివార్చన చేశారు. దేవతలందరూ చేశారు, దేవగురువులు కూడా చేశారు. సురవన పుష్ప సదార్చిత లింగం. దేవలోకంలో ఉండే పువ్వులు కూడా భగవదర్చనకి వినియోగించినప్పుడే గొప్పతనం వస్తుంది. అందుకని పారిజాత పుష్పాలతో కూడా శివార్చన చేశారు. అంతేకాదు, శివార్చన అంటే ఏమిటంటే చివరిగా చెబుతున్నారు శంకరాచార్య, పరం అపరం పరమాత్మక లింగం. అపరం అంటే ఈ కనపడేది, పరం అంటే పైది. ఆ పైది ఈ కనపడేది రెండూ కూడా శివస్వరూపమే. స్వర్గానికి వెళ్ళి మనం కొత్తగా అనుభవించి చచ్చేటువంటి భోగాలు ఏమి ఉండవు అక్కడ. ఇక్కడ అనుభవించే భోగాలే అక్కడే ఉంటాయి. కాకపోతే తేడా ఏమిటంటే ఇక్కడ మామూలుగా ఎవడో హోటల్లో కూడా రవ్వదోసి పట్టుకొస్తాడు, అక్కడ రాంబ రవ్వదోసి పట్టుకొస్తుంది. అంతకంటే ఏం లేదు. ఊర్వశి కాస్త ఉప్మా పెడుతుంది, అక్కడ మేనకు 2 మిరపకాయ బజ్జీలు ఇస్తుంది, తిలోత్తమ తిరగల్లో పెట్టి తిప్పేస్తుంది. అంతకంటే
ఇంతకంటే వచ్చి చచ్చేది ఏం లేదు అక్కడ. కాస్త అందమైన వాళ్ళు వడ్డిస్తే పదార్థాలు అందంగా ఉంటాయా? రుచిగా ఉండాలి కదా ముందు. అందుకే అదేదో ఇక్కడే ఉన్నాం కదా, స్వర్గం ఆశించిన వచ్చేది లేదు. పరం అపరం ఆత్మకలింగం అన్నీ శివుడే. ఇక్కడే కనుక మనం ఆనందంగా ఉండగలిగితే ఇంతకంటే స్వర్గం ఉంటుందా? అంచేత చివరిగా ఒకటే మాట, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. లింగాష్టకమిదం పుణ్యం యప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సగమోదతి. ఈ లింగాష్టకాన్ని ఎవరైతే భక్తితో అర్థాన్ని భావన చేస్తూ పఠిస్తారో వాళ్ళు శివలోకాన్ని పొందుతారు మృత్యు అనంతరం. ఈ లోకంలో కూడా శివేన సహమోదతి. శివశబ్దానికి కేవలం ఏదో ముక్కంటి శివుడు అని కాదండి, మంగళప్రదుడు అని అర్థం. ఈ లోకంలో వారికి సర్వమంగళాలు జరుగుతాయి, వారి ఇంట్లో శుభాలే జరుగుతాయి, అశుభాలు జరగవు. మామూలుగా సహజంగా వచ్చే మృత్యు వచ్చిన తర్వాత కూడా వారు కైలాసంలో శివుడితో సహా ఆనందిస్తూ ఉంటారు. ఇది మీలో ఏమాత్రం దైవభక్తిని దేశభక్తిని పెంచగలిగిన, మీలో ఉండే ఆందోళనల్ని భయాలని ఏమాత్రం తొలగించగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.